జబర్దస్త్ మోదీ ఛానల్ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే గనక ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాన్న నాన్న చెప్పరా చెప్పు కాదు నాన్న, షూ. తంతా విధవ నాటకాలు ఆడావంటే చూసుకొని ఏంటో చెప్పు. నాన్న ఒక 500 కావాలి నాన్న. ఎందుకురా 500? అదే నాన్న, మన సతీష్ గారు లేడు. లేడా? ఎటుపోయాడు? నాన్న దిస్ ఇస్ టూ మచ్. ఏంటిరా? నన్ను పంచులు ఆపమని నువ్వు వేస్తావేంటి పంచులు? సరే ఏంటో చెప్పు. వాడి బర్త్డే ఉంది నాన్న, అయితే కేకులు గట్రా కొనాలి కదా. కోను. మరి డబ్బులు? రేయ్, వాడు ఫ్రెండు నీకా నాకా? నాకే నాన్న. మరి కేక్ ఎవరు కొనాలి? నేనే. మరి నన్ను అడుగుతావేంట్రా? వెళ్ళి కొను. అయినా రే, నీ ఫ్రెండ్కు నేనే కొనాలి, నా ఫ్రెండ్కు నేనే కొనాలి. ఇక్కడేమైనా కేకులు ఫ్రీగా సప్లై చేయబడను అనేమైనా ఉందారా? నాన్న ఏరా, ఇప్పుడు వాడు బర్త్డేలు గట్రా చేసుకోకపోతే ఈ దేశానికి ఏమైనా నష్టమారా? నాన్న ఆ? ఏంట్రా? ఏంటి? మా మనోభావాలు దెబ్బతింటున్నాయి నాన్న. తినని నాన్న కాసేపు ఒక గేమ్ ఆడుకుందామా? గేమా? సరే ఏంటో చెప్పు. నేను కాసేపు మీకు నాన్నలాగా యాక్ట్ చేస్తాను, నువ్వు నాకు కొడుకులాగా యాక్ట్ చెయ్యి, ఓకేనా? ఇది ఏదో కొత్తగా ఉంది, ట్రై చేస్తే పోలా? సరే ఏంటో చెప్పు. సరే, ఇప్పుడు నేను మీ నాన్నని, మీరు వచ్చి నన్ను డబ్బులు అడగాలి. సరేరా. మీ పర్సు ఇందా. ఓకే, దొరికింది ఛాన్స్. డబ్బులు తీసుకుందాం, పెట్టేసుకుందాం. యా, ప్లాన్ వర్కౌట్ అయింది. నాన్న నేను రెడీ, మీరు రెడీనా? డబుల్ రెడీ. అయితే యాక్షన్. నాన్న చెప్పరా? రేయ్, నన్నే అంటావా? అబ్బా, ఇప్పుడు నేను మీ నాన్నలా యాక్ట్ చేస్తున్నా నాన్న. సరే ఓకే. నాన్న చెప్పరా? కంట్రోల్ కంట్రోల్. నాన్న ఒక 500 కావాలి నాన్న. ఏరా దున్నపోతా, బలిసి రోజు తినకపోతే బయటికి వెళ్ళి ఏదైనా పని చేసుకోవచ్చు కదా దున్నపోతా. నాన్న అది పెన్సిల్ కొనుక్కోవాలి. మొన్ననే కొన్నాను కదరా దున్నపోతా. అయిపోయింది నాన్న, మళ్ళీ కొనుక్కోవాలి. రే గాడిదా, ఏదైనా పొదుపుగా వాడుకోవాలరా. నాన్న పొదుపుగా వాడుకోవడానికి అవేమన్నా నీళ్ళ, పెన్సిలు? చూసావా నాన్న, ఇప్పుడన్నా అర్థమైందా నేను రోజు ఎందుకు నేను డబ్బులు అడుగుతానో? ఆహా, నీ బాధను నా కళ్ళకు కట్టినట్లు చూపించావురా. ఈ దెబ్బతో నా కళ్ళు తెరిపించావురా. నాన్న, ఇదే నాకు కావాలి. ఉంటా మరి. ఓకే బాయ్. పిచ్చి నాన్న, నిన్ను డ్రామాలో పడేసి నేను డబ్బులు తీసుకున్నాను. ఎలా బతావో ఏంటో పిచ్చి నాన్న. రే ఏంట్రా గోక్కుంటున్నావు? దురద పెడుతుందిరా, అందుకే గోక్కుంటున్నా. సర్లే గాని ఎందుకు గోక్కు పెడుతుందిరా? ఏమోరా తెలియదు. అదేంట్రా తెలియకపోవడం? దురద నాకు కాదురా, నువ్వే కదరా గోకుతున్నావు. గోకుతుంది నేనేరా, కానీ దురద నాకు కాదు, మరి మా నాన్నకి. మీ నాన్నకు దురదగా ఉంటే నువ్వెందుకు గోకుతున్నావురా? మా నాన్నకి గోక్కోడానికి టైం లేదురా, అందుకే మా నాన్నకు బదులు నేనే గోక్కుంటున్నా. సర్లే గాని ఏంటి విషయాలు? ఇజ్రాయేల్ గాజా మీద యుద్ధం చేస్తుందిరా. అది నాకెందుకు చెప్తున్నావురా? నువ్వే కదరా ఏంటి విశేషాలండి, అందుకే చెప్తున్నాను. నేనంది మన విషయాలు. మన విశేషాలా? సర్లే గాని ఏడి మన పొట్టాడు? మన పుట్టాడా వాళ్ళ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళాడంటరా. వెళ్తే వెళ్ళాడు గాని మళ్ళీ రావద్దని చెప్పరా బాబు. వెళ్ళింది కలలో. మళ్ళీ పంచు. అడిగారా పుట్టాడు వస్తున్నాడు. ఏంట్రా పుట్టి, ఏంటి లేట్ అయింది? రాత్రి మీ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళావంట. అదే నోయ్ కలలో. రే, నీకు ఈ విషయం ఎలా తెలుసురా? తెలుసురా. అదేంట్రా నేను చెప్పకుండా మీకెలా తెలుసు? కదా, మరి నువ్వు చెప్పకుండా మాకెలా తెలుస్తుందిరా? నేను వీడికి పంచులు వేస్తే వీడు వానికి పంచులు వేస్తున్నాడు. సర్లే ఏంటో చెప్పు. అదా, మనకు కొత్త టీచర్ వస్తున్నారా. ప్రీచరా? ఏం ప్రీచ్ చేస్తాడ్రా? ఒరే, ప్రీచర్ కాదురా, టీచర్. ఓహ్, ప్రీచర్ కాదా, టీచరా? వాడంతే కానీ వదిలే. రే, నేను నా జేబులో 10 రూపాయలు మిస్ అయ్యాయిరా. అది ఇప్పుడెందుకురా దాని గురించి? నేను 10 రూపాయలు మిస్ అయ్యాయంటే ఎందుకంటావేంట్రా? వీడు ఇలా కంగారు పడుతున్నాడేంటి? ఏంట్రా మంకి, మన బాడీ లాంగ్వేజ్ లో ఏదో తేడా ఉన్నట్టుంది. అబ్బా నాకేమైందిరా, చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. ఓవరాక్షన్. రే,
నాకెందుకో వీని మీదనే డౌట్ గా ఉందిరా. ఎంత మాట అన్నారా? ఇదేనారా మీరు ఫ్రెండ్షిప్కి ఇచ్చే గౌరవం? ఇదేనా పద్ధతి? ఒరేయ్, నేనేదో క్యాజువల్ గా. రే, క్యాజువల్ అయినా కాజల్ అగర్వాల్ అయినా 10 రూపాయల కోసం నన్ను అవమానిస్తారా మీరు? నో డౌట్ వీడింత ఓవరాక్షన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా వీడే తీసుకుంటాడు. పోతే పోనీరా 10 రూపాయలు. నో, నేను ఒప్పుకోనరా. ఆ, మరి ఇచ్చేరా నేనెందుకు ఇస్తానురా 10 రూపాయలు? కదా, మూసుకో. అవునరా, మీ బాబాయ్కి ఏమైంది? కిడ్నీలు ఫెయిల్ అయ్యాయంట్రా. అదేంట్రా, మీ బాబాయ్ అన్నిట్లో పాస్ అయ్యానని తెగ బిల్డప్ ఇచ్చావు కదా. వీళ్ళ బాబాయ్ అన్నిట్లో పాస్ కాదు, అదేదో కిడ్నీలో ఫెయిల్ అంట. ఓరి నీ అబ్బా, ఇది ఎగ్జామ్ లో ఫెయిల్ అవడం కాదురా, బాడీలో పార్ట్ ఫెయిల్ అయిందని చెప్తున్నాడు. ఓ అదా? తప్పులేదురా, మీ నాన్న నిన్ను ఎందుకు తిడతాడో ఇప్పుడు ఫుల్ అర్థమైంది. రే, ఏంట్రా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నిజమే కదా నేను అంది. నీకు ఎగ్జామ్ లో ఫెయిల్ అవడానికి బాడీలో పార్ట్ ఫెయిల్ అవడానికి కూడా తేడా తెలియదు. రే, నువ్వు నన్ను అవమానిస్తున్నావురా. ఆ, ఏం చేస్తావురా? ఏం చేస్తావు? రే పొట్టడా, వాడలా మాట్లాడుతుంటే చూస్తూ ఉంటావే? రే, వదిలేరా. వదిలేయడం కాదురా, నేనే వెళ్తున్నాను. బాయ్. పోరా. రే, ఏంట్రా వాడితో? నువ్వు చూడరా, వాడే మళ్ళీ వస్తాడు. మనకి ఇదంతా కామనే కదా. అంతే అంతే మా. ఈయనేంటి ఇలా వస్తున్నాడు? ఇదిగోండి రూల్స్ రంజన్ గారు. ఏంటండి? అదేనండి, మీకు ఒక శుభవార్త తెచ్చాను. మా ఫ్రెండ్ లేడు. మీ ఫ్రెండ్ ఉన్నాడో లేదో నాకెలా తెలుస్తుందండి? అబ్బా, ఈ పిల్ల పంచులు కాసేపు పక్కన పెట్టి నేను చెప్పేది కాస్త సీరియస్ గా వినండి. అంత సీరియస్ మ్యాటరా అండి? ముందు చెప్పేది వినండి. సరే, తగలడింది తప్పుద్దా? ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? విందాం సైలెన్స్గా. ఆ, మా ఫ్రెండ్ ఈ మధ్య ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. మన ఇద్దరు ఏమైనా పార్టీకి పిలిచాడా? ఇవే వద్దంటున్నా. ఆ, అందులో ఒక మంచి స్కీమ్ ఉందండి. ఏంటది? ఆ, అందులో మనం 50,000 కట్టామంటే నెలాఖరికి వచ్చేసరికి మనకు 10% వడ్డీ కలిపి ఇస్తారండి. 10% అంటే చాలా తక్కువ కదండి. తక్కువ? అసలు 10% ఎవరైనా ఇస్తారా? ఇంతకేమంటారు? ఆ, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదండి, మరి మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలా సేవింగ్ చేసుకుంటేనే కదా. అవునవును. కాబట్టి నేను ఈ స్కీమ్ లో జాయిన్ అవుతున్నాను. మీరు కూడా ఈ స్కీమ్ లో జాయిన్ అయ్యారంటే మీకో 1%, మాకో 1% పెంచమని వాడిని అడుగుదామండి. ఇస్తారంటారా? అరే, ఏం మాట్లాడుతున్నానండి, వాడు మా ఫ్రెండు. నేను ఎంత అంటే అంత. అయితే ఒక 20% వడ్డీ ఇవ్వమనండి. ఏమండి, ఆశకు కూడా హద్దులు ఉండాలండి. మీరు డబ్బులు రెడీ చేసుకోండి, రేపు వెళ్ళి డబ్బులు కట్టేద్దాం. సరేనండి. ఆ, సరేనండి. ఈ విషయం మా వాళ్ళతో చెప్పి మా నాన్న కంటే ఎక్కువగా సంపాదించాలి. ఉండు చెప్తా. రే, అర్జెంటుగా మన ప్లేస్కి అసెంబుల్ అవ్వండిరా, తొందరగా, ఫాస్ట్. ఏంట్రా వీడు, ఇందాకే కోపంతో వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని రమ్మన్నాడు? నేను చెప్పాను కదరా, మళ్ళీ వాడు మన దగ్గరికి వస్తాడని. అదిగోరా వస్తున్నాడు. ఏంట్రా రమ్మన్నావు? ఏమైనా కొంపలు ఆరిపోతున్నాయా? నీ క్యారెక్టర్ ఆరిపోకుండా చూసుకోరా. ఏంట్రా రమ్మన్నావు? మమ్మల్ని అంతలా మిస్ అవుతున్నావా? మిస్ అయ్యేంత మొఖాలు కావరతా మరివి. మరి ఏంట్రా? ఇందాక మా నాన్న వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే నేను దొంగతనంగా విన్నానురా. దొంగ? దొంగ ఏంట్రా? నువ్వే కదరా దొంగ అని ఏదో అన్నావు. ఓరి నీ పంచో, అది దొంగ కాదురా, నేనే దొంగచాటుగా విన్నానని చెప్తున్నా. అదా, ఇంతకీ ఏంట్రా? అది వాళ్ళేదో స్కీమ్ గురించి మాట్లాడుకుంటున్నారా. మీ నాన్న ఎప్పటి నుంచి స్కాములు చేస్తున్నారా? మా నాన్న స్కాములు చేయడం ఏంట్రా? నువ్వే కదరా ఇంతకు ముందు మీ నాన్న ఏదో స్కామ్ల గురించి మాట్లాడుతుంది అంది. ఓరి నీ అబ్బా, అది స్కామ్ కాదురా, స్కీమ్. ఓ అదా. అది వాళ్ళు ఒక కంపెనీలో డబ్బులు పెడితే 10% వడ్డీ ఇస్తారంటరా. నాకు అర్థం కాలేదురా. నీకు అర్థం కాదు, నీకు ఏది అర్థం కాదు. నీకు అర్థమైతే నువ్వు చెప్పరా. 10% అంటే ఆ డబ్బులకు డబ్బులు. అవునురా, నాకు కూడా సరిగ్గా వినిపించలేదు కానీ ఇంచుమించు ఇలాగే అన్నారు. మరి ఏమనుకున్నావురా? 10% అంటే డబుల్ రా. అవునరా, మరి 20% అంటే త్రిబుల్. ఎంత పెంచితే అంత ఎక్కువ అని అర్థం. ఏం తెలియదురా, మీరు పెద్ద కొండేరు పప్పలు. నువ్వు చాలా గ్రేట్ రా. ఆపండ్రా మీరు,
నేనేదో చెప్దామని వస్తే మిమ్మల్ని మీరు పోడుకుంటున్నారు. అయితే ఏం చేద్దాంరా? ఇప్పుడు మనకు అర్జెంటుగా ఒక కంపెనీ కావాలరా. ఎందుకురా? మనం డబ్బులు జమ చేయడానికి రా. ఎందుకురా? సినిమా మొత్తం చూసి హీరోయిన్ ఎవడు అంటాడంట్రా వీడు. ఇప్పుడు మా నాన్న నన్ను ఎందుకు పనికిరాడు అని తిడతాడు కదా. నిజమే కదరా అది. ఆ? నువ్వు చెప్పరా? ఆ, ఒక కంపెనీ వెతికి అందులో డబ్బులు జమ చేసి వాళ్ళు ఇచ్చే డబ్బులు అమౌంట్ మనం తీసుకుందాంరా. రే, ఐడియా బాగానే ఉంది కానీ ఇంతకి డబ్బులు ఎక్కడివిరా? మా నాన్న వేస్తానన్న డబ్బులు ఉన్నాయి కదరా, అవి నేను మా నాన్నకు తెలియకుండా తీసుకొస్తాను. వద్దురా బాబు, మళ్ళీ మీ నాన్నకి తెలిస్తే చంపేస్తాడు. రే, ముందు నేను చెప్పేది వినండిరా. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి మనం వేరే కంపెనీలో వేద్దాం. మా నాన్నకైతే 10%, మనం అంతకంటే ఎక్కువ ఇచ్చే కంపెనీ చూసుకొని అందులో డబ్బులు కడదాం. అంటే ట్రిపుల్. ఆ, అంటే 3 వాటాలు, మా నాన్నకు 2 వాటాలు ఇచ్చి మిగిలిన వాటాను మన ముగ్గురం పంచుకుందాంరా. దీంతో నేను చేసిన ఈ ఘనకార్యానికి మా నాన్న ఉప్పొంగిపోయి నన్ను ముద్దులతో ముంచేస్తారా. ఏ మామ, నాకు కూడా బుర్రుంది రోయ్. బుర్రలు మా ఇద్దరికి ఉన్నాయరా, లేదు నీకే. రేయ్, ఈ ఐడియా సూపర్ గా ఉంది, కానీ మనకు డబుల్ ట్రిపుల్ ఇచ్చే కంపెనీ ఎక్కడ దొరకాలరా? రే, నేను ఇందాక వస్తుంటే రోడ్డు మీద చూశానురా. మరి ఇంకేంట్రా, పదా వెళ్ళి డబ్బులు కట్టేద్దాం. ఆహా, ఆహా, డమాల్ కంపెనీ. మమ్మల్ని నమ్ముకుంటే డమాల్. రేయ్, ఇందులో వేస్తే నా భవిష్యత్తు నాకు స్పష్టంగా కనిపిస్తుందిరా. కూడారా? మరి పదరా, మన భవిష్యత్తును మార్చుకుందాం. ఓకేరా. ఏమయ్యా బాస్ మనకి ఒక టార్గెట్ ఇచ్చాడు. ఇంకా 50,000 అయితే ఆ టార్గెట్ మనం రీచ్ అవుతాం. ఆ తర్వాత మనం జెండా ఎత్తేద్దాం. బయటికి వెళ్ళి ఎవరైనా బకరాలు వస్తే లోపలికి పంపించు. అలాగే సార్. రండి బాబు, కూర్చోండి. ఏంటి బాబు, ఎందుకు వచ్చారు? ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్లు చూద్దామని వచ్చాను సార్. ఎస్ ఎస్ ఎస్. బాబు, ఇది క్రికెట్ స్టేడియం కాదు, ఇది ఒక కంపెనీ. అంటే డబ్బులు తీసుకొని మళ్ళీ డబ్బులు తిరిగి ఇస్తాం. మేము ఇంకా క్రికెట్ స్టేడియంకి వచ్చామనుకున్నాం. అబ్బో, ఇంతకు మీకేం కావాలి? నాకు లడ్డూలు కావాలి. ఆ, ఏంటి సార్, డబ్బులు వేద్దామని వస్తే ఇలా మా మీద హ్యాండ్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. అది అలా దారికి రండి. చెప్పండి, మీకు 1,00,000కు 2 లక్షలు కావాలా? 2 లక్షలకు 4 లక్షలు కావాలా? 10కి? సార్, మమ్మల్ని చూసి మేమేదో కోటీశ్వర్లు అనుకుంటున్నారు. ఏ కాదా? కోట్లుంటే ఇక్కడికి ఎందుకు వస్తాం సార్. లేండి, మీరు అర్జెంటుగా లేండి, బయటకు వెళ్ళండి. సార్ సార్, దయచేసి మీరు అలా అనొద్దు. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోండి. అవి చేతులే. సార్, మా ఇంట్లో పరిస్థితులు బాలేవు, మమ్మల్ని మీరే ఏదో ఒక రకంగా ఆదుకోవాలి సార్. ఆదుకోవడానికి ఇది ఏమైనా ధర్మసత్రమా? మీరు అలా అనకండి సార్, మీరు కూడా మా స్థాయి నుంచి కూడా వచ్చారు కదా, మీరు కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. కొంచెం ఆలోచించండి సార్. నేను అలా ఇలా ఆలోచిస్తాను. పోనీ అలా కాకపోతే ఇలా ఆలోచించండి. ఏంటి సెటేరా? రేయ్, నువ్వు ఉండరా సార్, మీరే కొంచెం సరే, మీరు ఎంతే వేస్తారు? ఒక 50. ఏంటి 50 రూపాయలా? చిచి కాదు సార్, 50,000. ఓ, 50,000? సార్ సార్, ప్లీజ్ ప్లీజ్, మీరు 50,000 తీసుకుంటారు అంతే అంతే. సరే, ఇవ్వండి. ఇవ్వం. మీరే ఇస్తానన్నారు కదండి. అంటే ఇప్పుడు ఇవ్వమని. మరి అంటే అది అంటే డబ్బులతో రాలేదా? సార్, మీరు ఇక్కడే ఉండండి, ఇలా వెళ్ళి అలా వస్తాం. లేండ్రా, లేండి, అర్జెంటుగా లేచి బయటికి నడవండి. నడవండి, కూల్ కూల్. ముందు నడవండిరా, నడవండి. రే, ఇప్పుడు డబ్బులు ఎలారా? రేయ్, అవన్నీ నాకు వదిలేయండిరా. నిన్ననే మా నాన్న 50,000 బ్యాంకు నుంచి తీసుకొచ్చాడు, అవి బీరువాలో ఉన్నాయి. నేను ఇలా వెళ్ళి అలా 50,000తో వచ్చేస్తాను. ఇక్కడే ఉండండి. రే, నువ్వు ఇక్కడ టైం వేస్ట్ చేస్తే వాళ్ళు అక్కడ షాప్ క్లోజ్ చేసుకుంటారా? ఆ, సరేరా, ఇక్కడ ఉండండి, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఓకేరా? ఓకే. రేయ్, తీసుకొచ్చేసా. రే, ఏంట్రా ఇంత స్పీడ్ గా వచ్చావు? మరేమనుకుంటున్నావురా? ఇంతకి డబ్బులు తెచ్చావా? డబ్బులు లేకపోవడమా? హిహా హా 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 హా. ఇంతకు పొట్టోడేడ్రా. వాడికి బాత్రూమ్ వస్తుందని వెళ్ళిపోయాడురా. బ్లడీ. ఓకేరా, మనం వెళ్ళి తెచ్చుకుందాం పదా. పదరా. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటయ్యా మళ్ళీ వచ్చారు? ఇంతకి డబ్బులు తెచ్చారా లేదా? లేకపోవడం ఏంటి సార్, ఇదిగోండి. మ్మ్, మ్మ్. సరే, మీరు 50,000 ఇస్తానన్నారు కదండి. 50,000 లేకపోవడమా? 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 50,000 లేకపోవడమ
మీ పనే బాగుందయ్యా. ఇప్పుడు 50,000 ఇస్తున్నారు, మళ్ళీ రేపు తిరిగి 1,00,000 రూపాయలతో వెళ్తారు. అవును సార్, నాకు డౌట్. అడుక్కో. ఇప్పుడు మీరు మాకు డబ్బులు ఇస్తున్నారు కదా, మరి మీరెందుకు జాబ్ చేస్తున్నారు? మీరు కూడా జాబ్ మానేసి ఇందులో డబ్బులు కట్టి ఏం చక్కగా కష్టపడకుండా డబ్బులు సంపాదించవచ్చు కదా. మరి నీకు డబ్బులు ఎవడ్రా ఇస్తాడు? ఎవడ్రా వీడు? ఓకే ఓకే. వీడంతే సార్, మీరు లెక్క పెట్టుకోండి. హెహె, నాకు నమ్మకం ఉందయ్యా. ఏంటో సార్, ఈ రోజుల్లో నమ్మకం అంటేనే చాలా కరువైపోయింది. హెహె, అందుకే కదయ్యా మేము ఈ స్కామ్ పెట్టింది. అదే స్కీమ్ పెట్టింది. ఆ, అవును సార్, మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? ఆ, ఈ రోజుతో ఈ స్కీమ్ అయిపోతుంది. అంటే రేపొచ్చి మీరు డబుల్ మనీ పట్టుకొని వెళ్ళండి. అంటే రేపటి నుంచి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇస్తాం. ఆ, ఓకే సార్, అంటే రేపు వస్తాం. హెహె, మంచిది. మంచిది. రేయ్, మనకు రావాల్సిన డబ్బులు మొత్తం వచ్చేసాయి. ఓకే సార్. అర్జెంటుగా జెండా ఎత్తేసేయాలి. మొత్తం అంతా ప్యాకప్ చేసేసాయి. అలాగే సార్. ఏంటండి, డబ్బులు రెడీనా? రెడీ అండి, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళి తీసుకురండి. ఏ, ఇక్కడ డబ్బులు పెట్టాను, ఏమయ్యాయి? కనిపించడం లేదు. జఫా గారు, డబ్బులు లేవండి. ఇచ్చేటప్పుడు ఎవరికైనా ఇలాగే ఉంటుందండి, కానీ తీసుకునేటప్పుడు మాత్రం ఫుల్ ఖుషీగా ఉంటారు. ఇంతకేమండి డబ్బులు? డబ్బులు లేవు. ఏంటి బాబు, డబ్బులు లేవు నిన్న ఉన్నాయి అన్నారు కదండి, ఈరోజు లేవంటున్నారేంటి? అన్నానా? అనే ఉంటాను. ఏంటండి మీరు మాట్లాడేది? నేను డబ్బులు తెచ్చి బీరువాలోనే పెట్టానండి, కానీ బీరువాలో డబ్బులు లేవు. ఏంటి సెట్ అయ్యారా? మీరు తెలుగులే కదా. రే, ఇట్రారా, బీరువాలో పెట్టిన డబ్బులు ఏమైనా తీసావా? ఏంట్రా, నేనేమైనా జోక్ వేశానా అలా నవ్వుతున్నావు? అది కాదు నాన్న, మీరంటుంది ఆ బీరువాలోని డబ్బులే కదా. ఆ, అవునరా, నువ్వేమైనా తీసావా? అవును నాన్న. నేను చెప్పాను కదా జఫా గారు. ఇంతకేవిరా డబ్బులు? లేవు. లేకపోవడం ఏంట్రా? పిచ్చి నాన్న, ఇంత అమాయకంగా ఉంటే ఎలా నాన్న? ఆ జెఫ్ అంకుల్ మీకేం చెప్పాడు? ఏం చెప్పాడురా? మీరు డబ్బులు ఇస్తే కేవలం 10% వడ్డీ అన్నాడా? అవును. 10% కాకపోతే 190% ఇస్తారేంటి? ఈ జెఫ్ అంకుల్ మిమ్మల్ని అమాయకం చేసి డబ్బులు గుంజాలని చూశాడు నాన్న. ఏంటి బాబు, నేను డబ్బులు గుంజడం ఏంటి? మరి బయట అందరూ డబ్బులకు డబ్బులు ఇస్తుంటే మీరు ఆఫ్టర్ ఆల్ 10% అని డబ్బులు గుంజలేదా? డబ్బులకు డబ్బులు ఏంట్రా? అవును నాన్న, నేను మా ఫ్రెండ్స్ కలిసి బయట ఒక డమాల్ కంపెనీలో డబ్బులు పెట్టాం. వాళ్ళు డబ్బులకు డబ్బులు ఇస్తామన్నారు. వాళ్ళు కేవలం ఒక్క రోజులోనే డబ్బులు ఇస్తామన్నారు. అంటే 50,000కి 1,00,000 రూపాయలు అన్నమాట. అంటే ఎంత లాభం? ఏంటి బాబు, ఎంత? 50,000కి డబుల్ అంటే 1,00,000. ఇంతకీ ఆ కంపెనీ పేరేంటి బాబు? డమాల్ కంపెనీ. డమాల్. ఓకే అండి, మరి నేను వస్తా. ఏంటండి మీరు కూడాను? ఇంకేంటండి, అంతా డమాల్. మీకు నమస్కారం, వెళ్ళి తెచ్చుకోండి డబ్బులకు డబ్బులు. నాన్న, మీరు ఇవేం పట్టించుకోకండి. ఈరోజు వాళ్ళు రమ్మన్నారు, నేను ఇలా వెళ్ళి అలా నీ 50,000తో పాటు వాళ్ళు ఇచ్చే ఇంకో 50,000 అంటే 1,00,000 రూపాయలతో పాటు నేను తిరిగి వస్తాను. మీరు ఇవేం పట్టించుకోకండి. నేను ఇలా వెళ్ళి అలా 1,00,000 రూపాయలతో వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. అదిలేండి జఫా అంకుల్ని, మీరు ఉండండి ఇక్కడనే. రేయ్, పదండ్రా, వెళ్ళి మన డబ్బులు తెచ్చుకుందాం. పదరా. ఏంట్రా ఇది? రేయ్, ఏంట్రా ఇక్కడ ఏం లేదు? రేయ్, ఏంట్రా ఇక్కడ ఏం లేదు? అవునరా. మరి ఏమైందిరా? రేయ్, నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా? వాడి కంపెనీ పేరేంటి? డమాల్ కంపెనీ. ఇప్పుడు అర్థమైందిరా నాకు. ఏంట్రా? వాడు డమాల్ అని ఎందుకు పేరు పెట్టాడు? ఏంట్రా నువ్వు అనేది? మన డబ్బులు డమాల్. డమాల్ అంటే? డమాలే.